న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. గురువుగారు, శ్రీమాత్రే నమః. గురువుగారు, మరి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అయిపోయింది, చంద్రగ్రహణం వస్తుంది. గ్రహణ ప్రభావం ఏ రాశుల పైన ఉంటుంది? ఏమైనా ఎక్కువగా ప్రభావం ఉంటుందా? ఏమైనా పరిహారాలు పాటించాలా? ఆ విషయాలు తెలియజేస్తారా గురువుగారు? మా శ్రీచక్ర పీఠంలో గ్రహణం అప్పుడు మాత్రమే ఒక పరిహారం చేస్తాం. అందులోనూ కేవలం 100 మందికి మాత్రమే అలౌడ్. 100 మందికి మాత్రమే. గురువుగారు రిజిస్ట్రేషన్ అంటారా? ఇప్పుడే వీడియో చూస్తే ఎలా? నా వెబ్సైట్లో చూడండి. ఇదిగో ఇది ప్రత్యేకమైన శివలింగం. దీని కాస్టే 25,000 ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకమైన శివలింగము. ఇది చంద్రామృత శివలింగం అంటారు. ఇది రేర్గా నేను రీసెర్చ్ చేసి తెప్పించుకున్నది. ఇదేంటంటే ఇట్లా సూర్యుడికి ఇలా చూస్తే కనుక ఇందులో వర్ణాలు కనిపిస్తాయి. మీకు ఏ రాయిలో కూడా వర్ణాలు కనబడవు. ఈ ఒక్క రాలో మాత్రమే వర్ణం కనిపిస్తుంది. ఇది మీరు పాలల్లో ప్రతి పౌర్ణమి రోజు పాలల్లో రాత్రి ఉంచి తెల్లారు మీరు అవి తాగండి. పునరుత్పత్తి, సంతాన శక్తి యోగ్యత కలుగుతుంది. సో బాడీలో ఏదైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా ఇది క్యూర్ చేస్తుంది. ఈ చంద్రామృత శివలింగాన్ని ఎలా వాడుకోవాలో కూడా చెప్తారు. ఇది కేవలం గ్రహణం అప్పుడే ఇస్తాను, మళ్ళీ ఎప్పుడు రాదు. మళ్ళీ మా పీఠానికి వచ్చి నాకు ఇది ఇవ్వండి గురువుగారు అని అంటే ఇవ్వను. గ్రహణం అప్పుడు మాత్రమే ఇస్తాను. ఇది ఈ చంద్రగ్రహణం మళ్ళీ నెక్స్ట్ సూర్య చంద్రగ్రహణం అలా మళ్ళీ అంతే. గ్రహణం మాత్రమే. అది కూడా 100 మందికి మాత్రమే, ఓన్లీ 100 మెంబర్స్కి. అంతకని ఎక్కువ మందికి ఇచ్చేయడం అయితే ఉండదు. ఎందుకోసం అంటే నేను ఇంతే లిమిట్లో ఇవ్వాలనుకుంటే అంతమందికే ఇస్తాను. ఆ అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. ఇంకోటి కూడా చూడండి, మా అమ్మవారు 100 మందిని అంటే 100 మందినే పిలిపించుకుంటుంది. అంతకుమంది ఎక్కువ రారు కూడా. అది అంతే ఉంటుంది. అంటే నేను ఒక ప్రశ్న వేసి అమ్మవారి దగ్గర వదిలేస్తాను. అమ్మ, ఈ 100 మంది నువ్వు పిలిపించుకో, ఈ 100 మందికి మాత్రం నేను ఇస్తాను అంటే ఆ 100 మంది పిలిపించుకుంటుంది అమ్మవారు. వచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆహ్వానం కొద్దికి వచ్చినట్టుగానే ఉంటుంది. వాళ్ళ కోసమే ఇది సిద్ధమైనట్టుగా ఉంటుంది. తీసుకున్న తర్వాత వాళ్ళకి అలా రెమెడీస్ కూడా అలాగే జరుగుతాయి. సో ఫోర్స్ఫుల్గా ఏమి ఉండదు. వాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళు ఈ వీడియో చూస్తారు, చూడగానే వాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళు బుక్ చేసుకుంటారు, వచ్చేస్తారు. అది జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 3 ఏళ్ల క్రితం ఒకళ్ళు వద్దామని అనుకుంటున్నారట, నా ఫోన్ నెంబర్ దొరకట్లేదు అంటారు వాళ్ళు. ఎక్కడ చూసినా నా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది అంటే, లేదు గురుగారు మీ ఫోన్ నెంబర్ కోసం వెతికాము, మీ నంబరు, మీ అపాయింట్మెంట్ ఇస్తామంటే వేరే వాళ్ళు ఎవరో నా అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చారట. వాళ్ళు నా అపాయింట్మెంట్ ఇప్పిస్తాను వాళ్ళు మోసం చేశారట. 3 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఆ టైం వచ్చింది కాబట్టి అప్పుడు వచ్చారు నా దగ్గరికి. 3 ఏళ్ల లోపల వాళ్ళకి ఎంత పోవాలో అంత పోయింది. వాళ్ళకి పోయిన తర్వాత వచ్చారు వాళ్ళు. సో అది అంతే. నీకు యోగ్యత ఉంటే, అర్హత ఉంటే వచ్చేస్తారు. ఈ చంద్రామృత శివలింగాన్ని ఎలా పూజ చేసుకోవాలంటే, ప్రతిరోజు మీరు సూర్యోదయం అప్పుడే దీనికి పూజ చేయాలి. సూర్యోదయము చంద్రోదయం టైంలో పూజ చేసుకుంటే మంచి పవర్ ఉంటుంది. సో సూర్యుడు ఉదయించే టైంలో దీనికి శ్రీచక్రం కూడా చెక్కింది ఉంటుంది. ఇది కేవలం మా శ్రీచక్ర పీఠంలో మాత్రమే ఉంటుంది. శ్రీచక్రం చెక్కిన శివలింగాలు మా దగ్గరనే ఉంటాయి. ఆ పేటెంట్ మాదే. ఎందుకోసమంటే ఆ డిజైన్, ఆ మిషన్ నా దగ్గరనే ఉంది, ఎవరి దగ్గర లేదు. అది నేనే తయారు చేయించుకున్నాను. అది కాబట్టి ఈ శ్రీచక్రం పైన పెట్టేసి, పైన శ్రీచక్రం ఉండాలి, కింద పెట్టుకొని ఒక పానబట్ట మీదనే కొనుక్కోండి, మీ పూజా స్టోర్లో దొరుకుతుంది. అభిషేకం చేసుకోవాలి. అభిషేకం చేసి ఇలా పట్టుకొని ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకొని సూర్యబింబాన్ని చూడాలి. ఇక్కడ ఆజ్ఞాచక్రం ఇలా పెట్టగానే ఆటోమేటిక్ ఇక్కడ వైబ్రేషన్స్ వస్తుంది. ఆజ్ఞాచక్రంలో వైబ్రేషన్స్ వస్తాయి, కిరణాలు అక్కడి నుంచి ఇక్కడ పడతాయి. సో ఆజ్ఞాచక్రం ఎప్పుడైతే ప్యూర్ అవుతూ ఉంటుందో మనకు భవిష్యత్తు గోచరిస్తూ ఉంటుంది, భవిష్యత్తు తెలుస్తూ ఉంటుంది, రాబోయే విపత్తులు మనకు అర్థమవుతాయి. మన ఆటోమేటిక్గా మన 6th సెన్స్ పవర్ పెరుగుతుంది. ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా పెరుగుతుంది. ఒక కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ కూడా ఇలా ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకొని పూజ చేయొచ్చు. దీంట్లో ఏంటంటే మీకు ఉదయిస్తున్న సూర్యుడు ఏ వర్ణంలో ఉంటాడో ఆ వర్ణం ఇక్కడ మీకు దీంట్లో కనిపిస్తుంది. అట్లాగే సప్తవర్ణాలు కూడా కనిపిస్తాయి. అది మనం కొంచెం మధ్యాహ్న సూర్యుడిలో ఇట్లా వెలుగులో చూస్తూ ఉంటే ఇందులోపల సప్తవర్ణాలు కూడా కనిపిస్తాయి. సో ఇది అద్భుతమైన చంద్రామృత శివలింగం. ఇది కేవలం గ్రహణం అప్పుడు మాత్రమే ఇస్తాం. తర్వాత ఇంకోటి ఏంది, ఈ పూజ ఒకవేళ ఎవరికైనా దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి, మానసిక రోగాలు ఉన్నాయి, లేదంటే ఆటిజం ఉంది, ఏదైనా సమస్యలు ఉన్నాయి. దైవం అనేది గొప్ప శక్తి. దాన్ని మనము ఎట్లా ఉంటుంది అనేది మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి తప్ప మనము వాటిని కనీసం ఆలోచన కూడా చేయలేం. మనం
మనం ఏం చేయాలి, మీరు ఏం చేయాలంటే ఒక రాగి చెంబు కానీ లేదంటే ఇత్తడి చెంబు కానీ తీసుకొని అందులోపల ఈ స్ఫటికలింగాన్ని పెట్టి, ఈ శ్రీచక్ర స్ఫటికలింగం అంటారు, ఇది చంద్రామృత లింగం. ఈ చంద్రామృత లింగాన్ని పెట్టి అభిషేకం చేయాలి. ఓం నమ శివాయ త్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే బంధనాన్ ముత్యోర్ముక్షేయం అమృతాత్. ఆ మంత్రాన్ని చదువుతూ అభిషేకం చేసి ఆ పాత్రకి ఏం చేయాలంటే ఒక బట్టను కట్టేయాలి. అది పసుపులో ముంచిన బట్టను ఏం చేయాలంటే ఆ బట్టను కట్టేసేయాలి, పాత్రకి మూత. అది సూర్యుడి వెలుగులో పెట్టేయాలి. సూర్యుడి వెలుగులో మీ డాబా పైన పెట్టేసేయండి. ఓకే. ఇవాళ మార్నింగ్ 6 o'clock పెట్టారు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock వరకు అది అట్లాగే ఉండాలి అక్కడనే. ఆ మూత పెడతాం కాబట్టి దుమ్ము ధూళి ఏం పడదు. కాకపోతే అక్కడి నుంచి సూర్యుడి వెలుగు చంద్రుడి వెలుగులో ఉండేటువంటి కిరణాలని ఇది తీసుకుంటుంది. ఆ కిరణాల యొక్క తేజోమయంతో ఆ వాటర్లో వైబ్రేషన్స్ వస్తాయి, చేంజెస్ వస్తాయి. ఆ వాటర్ని తాగండి. ఆ వాటర్ని నెక్స్ట్ డే 6 o'clock తర్వాత పరిగడుపున ఆ నీటిని తాగండి. కొంచెం కొంచెంగా నీటిని తాగండి. మళ్ళీ ఇంకొక చెంబులో మళ్ళీ పెట్టేసి మళ్ళీ సేమ్ 6 o'clockకి ఇంకో ముంతలో లేదంటే అదే చెంబులో ఆ నీళ్లు తీసుకొని కడిగేసుకొని మళ్ళీ అదే చెంబులో ఈ శివలింగాన్ని పెట్టి మళ్ళీ అభిషేకం చేసి మళ్ళీ అట్లా కట్టి పెట్టేసి అందులోపల కడిగినటువంటి రావి ఆకు బాగా కడిగి, ఆ పాలు అనేది పడకూడదు, మళ్ళీ రావి ఆకు వేయాలి, లేదా తులసి ఆకు వేయాలి, లేదా బిల్వదళం వేయాలి. బిల్వం అంటే తెలుసు కదా, శివుడికి పెట్టేది. ఆ బిల్వదళం మారేడు దళం దానిలో వేస్తే గనక మంచి ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా కీళ్ల వాపులు, శరీరంలో ఇది ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు, వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఈ యొక్క రావి చెట్టు యొక్క బెరడు ఉంటుంది, రావి చెట్టు యొక్క బెరడు 16 ఏళ్ళు దాటిన రావి చెట్టు యొక్క బెరడు తీసుకొచ్చి ఆ బెరడుని చక్కగా కడిగి ఆ బెరడుని దీని లోపల వేసేయాలి. ఇంత ముక్క దాంట్లో వేసేసామనుకోండి చాలు, వాళ్ళకి మెల్లిగా ఆ రోగం తగ్గుతూ ఉంటుంది. ఇది ఆ ఎనర్జీని స్వీకరిస్తుంది. సూర్యుడి యొక్క సహస్ర కిరణాల్లో చంద్రామృత కిరణాలు కూడా ఉంటాయి. ఆ కిరణాలని ఇది రిసీవ్ చేసుకుంటుంది. ఇది ఒక రిసీవర్ అనుకోండి, ఈ శివలింగం ఒక రిసీవర్. కాబట్టి ఈ చంద్రామృత శివలింగము ఇది నా దగ్గర స్టాక్ ఉన్నంత వరకు ఇస్తాను. స్టాక్ అయిపోయిన తర్వాత దీని కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకోసం అంటే డిమాండ్ తగ్గ సప్లై లేనప్పుడు కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదైతే ఈ చంద్రగ్రహణం వరకు అయితే 25,000 వరకు ఇస్తున్నాను. అది దాటితే మాత్రం మళ్ళీ పెరుగుతుంది. ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇఫ్ యు బిలీవ్ దట్ ఇన్ ద నేచర్ ఇట్ విల్ హ్యాపెన్, యూ షుడ్ బిలీవ్. ఎందుకోసం అంటే నేచర్లో మొత్తం కూడా శబ్దంతో జరుగుతుంది. సంకల్ప మాత్రము చేత మీరు అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. థాట్ ప్రాసెస్ రిలీజ్ చేయండి, మెడిటేషన్ చేయండి. నేను ఇచ్చే యంత్రం ఉంటుంది, ఆ యంత్రానికి మెడిటేషన్ చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయి, అందులోపల డౌట్ లేదు. ఓకే, సో ఇది పరిహారం. ఇది అందరూ చేసుకోవచ్చు, పలానా రాశి వాళ్ళే చేయాలి, పలానా రాశి వాళ్ళు చేయాలని లేదు. ఎందుకోసమంటే ఎంత గ్రహాలు మంచిగా ఉన్నా అన్ని గ్రహాలు ఎప్పుడూ అనుకూలంగా ఉండవు. ఏవో 2-3 గ్రహాలు ఆపోజిట్లో ఉంటాయి, అవి ఇటువైపు లాగుతూ ఉంటాయి. సో అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే కష్టం. కూడా తీసుకోవచ్చు, ఏ రాశుల వారైనా, పర్టికులర్గా సింహరాశి వారే కాదు, ఏ రాశుల వారైనా అందరికీ ఆహ్వానం 100 మందికి మాత్రమే. కాబట్టి ముందుగా అందరు రావాలి. సో ఈ గ్రహణ ప్రభావము ఏ రాష్ట్ర వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే, ఈ గ్రహణమేమో సింహరాశిలో సంభవిస్తుంది, కేతుగ్రస్త చంద్రగ్రహణం. దీని ప్రభావం సింహరాశి మీద అధికంగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన బాధలు పడతారు, మనస్తాపం కలుగుతుంది, ఆరోగ్య భంగం జరుగుతుంది, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకా మనసు బాగాలేకపోతే, మైండ్ బాగాలేకపోతే కోపంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటారు, కోపంలో పెట్టుబడులు పెట్టేస్తారు, అది అయిపోయా ఎగిరిపోతుంది అంతే. సో సింహరాశి వారికి టైం బాగలేదు. ఈ గ్రహణం సమయంలో ఏ నిర్ణయము తీసుకోకూడదు. ఈ గ్రహణం జరిగి ఉగాది వరకు ఎవ్వరు ఏదైనా సరే చూద్దాం, చేద్దాం, ఆలోచిద్దాం, దాం అన్నీ పెండింగ్ పెట్టేసాయి. డోంట్ ఇనిషియేట్ ఎనీ న్యూ వర్క్స్, డోంట్ ఇనిషియేట్ ఎనీ ఫినాన్షియల్ డీల్స్. ఏ అగ్రిమెంట్లు చేసుకోకండి, ఏది కొనకండి. ఇది మాత్రం తప్పకుండా జాగ్రత్త వినండి సింహరాశి వారు. మార్చి 17th వరకు గురుగారు, ఉగాది రోజు, ఉగాది వరకు. ఉగాది తర్వాత కొంచెం విచక్షణతోటి వెళ్ళండి. ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళకి బాగాలేదు. దాని తర్వాత నెక్స్ట్ ఏ రాశికి బాగాలేదు అని అంటే వృషభ రాశి వారికి బాగాలేదు. వృషభ రాశి వారికి ఈ యొక్క గ్రహణము వారి యొక్క 4వ స్థానంలో, కుటుంబ స్థానంలో జరుగుతుంది కాబట్టి సుఖ నష్టం, వాహన నష్టం, మాతృ ఆరోగ్యం
అంటే తల్లికి ఆరోగ్య భంగం జరగడం, తల్లికి అనారోగ్యంగా ఉండడం, కుటుంబంలో కలహాలు అవ్వడం, అదేవిధంగా ఇల్లును తాకట్టు పెట్టుకోవడం, బంగారు తాకట్టు పెట్టడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా వృషభ రాశి వారికి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ అమ్మగారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి వృషభ రాశి వారు. ఇప్పుడు ఈ మార్చి 17 వరకు, అంటే ఈ నెల వరకు హౌసింగ్ లోన్లు తీసుకోవడం కానీ, అప్పులు చేయడం కానీ, ఎవరికైనా అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ, తాకట్టు పెట్టడం కానీ చేయకూడదు వృషభ రాశి వారు. సో వీరు కూడా తప్పకుండా ఈ యొక్క యాగ పరిహారం చేయించుకోండి, మేలు జరుగుతుంది. తర్వాత రాశి వచ్చేసి మకర రాశి. సింహరాశి, వృషభ రాశి అయిపోయింది. మకర రాశి. మకర రాశి వారికి తమ రాశి నుంచి 8వ స్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి 8వ స్థానంలో ఆయుష్ స్థానం, అంటే ఆయుర్భంగము, అపమృత్యు దోషము, గండములు ఇవి జరుగుతాయి. కాబట్టి మకర రాశి వారు మీరు అక్షయ తృతీయ వరకు ఇస్తున్నాం వీళ్ళకి. మకర రాశి వాళ్ళకి అక్షయ తృతీయ వరకు డోంట్ డూ లాంగ్ జర్నీస్ కానీ, లాంగ్ టూర్స్ కానీ, ట్రావెల్స్ కానీ పెట్టుకోకూడదు. మార్చి 17 వరకు మాత్రం బైకులు నడిపించకండి. మకర రాశి వారికి 8వ స్థానంలో జరుగుతుంది కాబట్టి దీర్ఘకాలిక రోగములు తగిలే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇట్లాగే పాలు తాగారు, వాళ్ళకి కిడ్నీలు ఇన్ఫెక్ట్ అయిపోయి వాళ్ళు ఇప్పుడు డయాలసిస్ మీద ఉన్నారు. సో అలాంటి మీరు ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మొన్న ఒక పిల్లగాడికి కూడా నా దగ్గరకు ఒక క్లయింట్, ఒక పిల్లాడు వచ్చాడు. అందరితో పాటు చక్కగా వాడు కూడా క్రికెట్ ఆడుకుంటున్నారు గ్రౌండ్లో. వాడు కూడా సోడా బండి తీసుకొచ్చాడు. అందరూ సోడా తాగారు, వీడి దురదృష్టానికి ఆ సోడా వాడికే వచ్చింది. ఏదైతే కంటామినేటెడ్ అయిన సోడా వాడికే వచ్చింది. అది తాగాడు, కథం. ఆ పిల్లాడికి దాదాపు ఇప్పటికీ 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ల నుంచి అతను డయాలసిస్ మీదనే ఉన్నాడు. అతను ఎక్కడికి పోయినా ఒక చిన్న మిషన్ పెట్టుకొని పోతానే ఉంటాడు, డయాలసిస్ మిషన్ పెట్టుకొని తిరుగుతూనే ఉంటాడు పెద్ద. సో అది పరిస్థితి. గ్రాచారం బాగా లేకపోతే అది మనకే తగులుతుంది అనమాట. అదేదో సినిమాలో కూల్ డ్రింక్లో దాన్ని నెయిల్ పెయింట్ కలిపి దానికి ఒక టిక్లీ పెట్టి ఈ మొత్తం మీద దురదృష్టవంతుడికి వెళ్తుంది చూడు అని అంటే అది బ్రహ్మానందం దగ్గరికి వెళ్తుంది అనమాట. సో అట్లా దురదృష్టవంతుల్లాగా ఉండే అవకాశం ఉంటుంది ఈ మకర రాశి వాళ్ళకి. కాబట్టి ఆహార విషయంలో అప్రమత్తంగా ఉండండి, ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. మకర రాశి వారు జర్నీ కూడా చేయకూడదు, లాంగ్ జర్నీస్ జోలికి వెళ్ళకూడదు. ఆరోగ్య భంగం, మృత్యుగండం ఉంటుంది ఎవరికి? మకర రాశి. ఎందుకోసం అంటే 8వ భావంలో జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ కన్యా రాశి. కన్యా రాశి వారు ఇప్పుడు నోరు మూసుకొని ఉండాలి. ఎవరు ఏదైనా సరే ఓకే నీ ఇష్టం అనాలి, లేదా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అనాలి. లేదంటే మొత్తం మొబైల్ పక్కన పెట్టేసి ఏడను పోయి అడవిలో పోయి హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలి. అక్కడ కూడా సమస్యలు వస్తాయి, కాకపోతే మనుషుల వాళ్ళకి వచ్చే సమస్యల కన్నా అవి కొంచెం తక్కువ సమస్యలు. కన్యా రాశి వారు ఈ యొక్క మార్చి 17వ తారీఖు వరకు గృహత్యాగం చేయండి అని చెప్తా. అంటే ఇల్లును వదిలేసి ఏదైనా తీర్థయాత్రలకో ఎక్కడైనా ఏదైనా క్షేత్రానికి వెళ్ళిపోయి సేవ చేయండి, లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో సేవ చేయండి. ఎక్కడైనా దైవ సేవలో పాల్గొనండి. ఈ 15 రోజులు దైవ సేవలో ఉండండి. లేదంటే మీ డబ్బులు తమ ఎగిరిపోతూ ఉంటాయి, డబ్బులు పోతూ ఉంటాయి. ఓకే, ఎక్కడలే మీరు అసలు ఎంత జాగ్రత్తగా ఉన్నా మోసగాళ్ళు మీ దగ్గరకు వస్తారు, తేనె పూసిన కత్తిలాగా మిమ్మల్ని మోసం చేస్తారు, మీ దగ్గర డబ్బులు లాగేస్తారు. కన్యా రాశి వారికి ఇది వ్యయము. 12వ స్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి జేబులు ఖాళీ అయిపోతాయి. సో అప్పుడు ఈ పాటలు పాడుకోవచ్చు అనమాట. అయ్యయ్యో జేబులు ఖాళీ. చిన్నపిల్లలైనా ఎవరికైనా అవుతుంది. మెయిన్గా ఎవరైతే లౌక్యంలో ఉంటారో వాళ్ళకి, పిల్లలు వాళ్ళకే ఉంటుంది అండి. వాళ్ళకి ఏదో పుస్తకాలు పోవడము, లేకపోతే పెన్నులు పోవడము, లేకపోతే ఫ్రెండ్స్ తోటి గొడవ పోవడము, అంతకుమించి పెద్దగా ఏం కాదు. కానీ ఎవరైతే ఎక్కువగా ఫినాన్షియల్ డీల్స్ చేస్తారో, డబ్బులతోటి వ్యాపారాలు ఎక్కువ చేస్తారు, డబ్బు లేనివాడి దగ్గర ఇంకేం పోతుందండి? పోతే ఆరోగ్యం పోతుంది, అంతకుమించి ఏముండదు. సో ఉన్నవాడి దగ్గర పోతుంది. అందుకే వ్యయం ఎప్పుడైతే దగ్గర ఉంటేనే కదా వ్యయం అయ్యింది. అది కాబట్టి మోసపోవద్దు. అండ్ ఎలాంటి అగ్రిమెంట్లు డీల్స్ ఏం చేసుకోకండి. కన్యా రాశి వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండండి. ఈ యొక్క ఉగాది వరకు మాత్రం ఉండండి. ఇక ఈ రాశి వల్ల లాభం కలిగేది కూడా ఉంటుంది. నలుగురికి లాభం కలుగుతుంది, 4 రాష్ట్రాలకి లాభం కలుగుతుంది. అది మిథున రాశి వారికి. మిథున రాశి వారికి సడన్గా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మంచి పేరు వస్తుంది, ధైర్యం వస్తుంది,
కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళకి మంచి జరుగుతుంది. మిథున రాశి మిథున రాశి వారికి మీనరాశి వాళ్ళకి శత్రువుల మీద విజయం లభిస్తుంది. ఏవైనా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి అన్నీ సెటిల్మెంట్ అవుతాయి. ప్రయత్నాలు చేసుకుంటే దీర్ఘకాలిక సమస్యలు దూరం అవుతాయి, శత్రువులు కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వృశ్చిక రాశి కనుక చూస్తే వృశ్చిక రాశి వారికి 10వ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఏదైనా ఉద్యోగ మార్పు చేద్దాం అనుకున్నా, స్థాన మార్పు చేద్దాం అనుకున్నా, ఊరు మారుదాం అనుకున్నా వృశ్చిక రాశి వారికి ఇది మంచి టైం. చూడండి, ఒక్కటి చెప్తానండి, నేను అంటే ఇప్పుడు మన హైదరాబాద్కి వచ్చి గొప్ప గొప్ప అయిన వాళ్ళందరూ కూడా ఒకప్పుడు పల్లెటూరుల నుంచి వలస వచ్చి ఇక్కడ వచ్చి గొప్పవాళ్ళు అయిన వాళ్ళు. అవును గురువు గారు. సో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకు గుడ్ టైంలో వచ్చి ఉంటారు. ఎందుకోసం అంటే ఊరు వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరు కోటీశ్వరులు కాలే, అందరు సక్సెస్ కాలే. కొంతమంది ఇప్పటికీ వాచ్మెన్లు లాగానే వాళ్ళ జీవితాలు నడిపిస్తున్నారు, కొంతమంది ఇప్పటికీ ఇల్లు కొనుక్కోకుండా అట్లాగే అద్దెలు కట్టుకుంటూ ఉన్నారు. ద రైట్ టైం, స్థాన మార్పు ఎప్పుడు జరగాలో అప్పుడు జరగాలి. కాబట్టి ఈ గ్రహణ సమయం తర్వాత మార్చి 3 నుంచి మార్చి 17వ తారీఖు మధ్య లోపల ఒక్క రాశి ఉంది. ఆ ఒక్క రాశికి స్థాన మార్పు చేసుకుంటే వాళ్ళకి లాభం కలుగుతుంది. అంటే ఈ ఊర్లోనే ఉన్నాం, ఇక్కడే ఉన్నాం, మా జీవితం ఏం మారట్లేదు, ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది అని అనుకుంటే ఉంటారు కదా, అది తులారాశి. తులారాశి వారు స్థాన మార్పిడి చేసి తులారాశి స్థాన మార్పు చేయండి. మీరు పల్లెటూరు వదిలి సిటీకి వద్దామనుకుంటే రండి. మీరు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అన్ని మంచి ఇల్లు దొరుకుతుంది, మంచి ప్లేస్ దొరుకుతుంది, మంచి ఉద్యోగం దొరుకుతుంది, పరిచయాలు పెరుగుతాయి, అంత మంచి జరుగుతుంది. సో తులారాశి వాళ్ళకి ఏంటంటే జూన్ 3వ తారీఖు వరకు వీళ్ళకి లక్ టైం ఉంది. ఈ గ్రహణము లక్కిస్తుంది, గురుగ్రహం ద్వారా కూడా లక్ ఉంది. అట్లాగే 6వ ఇంట్లో కూడా శని ఉన్నాడు కాబట్టి అన్ని బెనిఫిటెడ్గానే ఉన్నాయి తులారాశికి. తులారాశి వారికి సో తులారాశి వాళ్ళు లైఫ్లో ఏదైనా ఇంకా చేంజ్ రావాలి. ఎందుకోసం అంటే నువ్వు అదే ప్లేస్లో ఉన్నావు అనుకో, అదే మనుషులు, అవే లెక్కలు, అదే కథలు, చేంజ్ ఏం రాదు. చేంజ్ చేస్తే కొంచెం మార్పు దగ్గరికి వెళ్ళి కొత్త స్థలం వెళ్ళి కొన్ని ఏమన్నా కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తే ఏమైనా జరుగుతుంది. సో తులారాశి వాళ్ళు యూ కెన్ ఎక్స్ప్లోర్ నౌ. మీరు ఇప్పుడు ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. యూ విల్ గెట్ గుడ్ పాజిటివ్ వైబ్స్ తులారాశికి. సో ఈ 4 రాశులు. వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే ఉద్యోగం మారాలనుకుంటే మారచ్చు. అంత ఉద్యోగం మారడానికి మాత్రమే వృశ్చిక రాశి వారికి అవకాశం, ఇంకా వేరే పెద్దగా ఏం లేవు. ఇది. సో మిగతా రాశులు అయితే కర్కరాశి, మేషరాశి, కుంభరాశి, ధనుసు రాశి. ఇందులోపల ఏంటంటే కర్కాటక రాశికి కూడా అంత బాగాలేదు. కర్కాటక రాశి వారికి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది, ధనం నష్టపోతారు. అత్యాశకు వెళ్ళకండి. కర్కాటక రాశి వారు అత్యాశకు వెళితే నష్టపోతారు. అత్యాశకు అస్సలు వెళ్ళకండి, ప్రాక్టికల్గా ఉండండి. ఇప్పుడు ఎవడైనా వస్తాడు, వాడేమంటాడు, సార్ మీరు 1,00,000 రూపాయలు నాకు హెల్ప్ చేస్తే 1,00,000కి 100 కోట్లు ఇస్తా సార్, మీకు నా దగ్గర పెద్ద అమౌంట్ వచ్చింది, 1,00,000కి 100 కోట్లు ఇస్తా సార్, కాబట్టి మీ పేపర్ మీద రాసిస్తా సార్ అని వాడు రాసిస్తాడు. అది బిలీవబులా? 1,00,000కి 100 కోట్లు. అట్లాంటి వాళ్ళు ఉన్నారమ్మా. 1,00,000కి 100 కోట్లు ఇస్తారు అంటే అవునా సరే ఇచ్చేస్తా, రేపే 1,00,000 పోతే బోన్లే, వస్తే 100 కోట్లు. ఆ 100 కోట్లు రావురా నాయన, 100 కోట్లు కాదు, నీకు 100 రూపాయలు కూడా వాడు తిరిగి ఇవ్వడు. ఓకే, మొన్ననే ఎవడో రాగి చెంబులు అమ్మిండట. పుట్టపర్తి జిల్లాలో ఏదో TV9లో వచ్చింది న్యూస్ అనమాట. సుమన్ టీవీలో కూడా ఇచ్చారు. ఏంటి ఇది మన రాగి చెంబులు అమ్మి ఆ రాగి చెంబిచ్చి, ఒక రాగి చెంబు 10 లక్షలట. 10 లక్షల రూపాయలకు ఒక రాగి చెంబిచ్చి, ఇది రైస్ పుల్లింగ్ రాగి చెంబు, ఇది పెట్టుకుంటే మీకు డబ్బులు వస్తాయని 100 రూపాయలు రాగి చెంబిచ్చి వాడు ఎంత తీసుకున్నాడు? 10 లక్షలు తీసుకున్నాడు. తిరిగిరా నాయన, నా దగ్గర పెట్టుకున్నారా భయం, నెల రోజులు అయిపోతుంది, సంవత్సరం అవుతుంది, నాకేమో 1 రూపాయి లాభం ఏం లేదు, నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వరా అంటే వాడిని బెదిరించిండట. సో ఆఖరికి పోలీసులు అయితే పట్టుకొని తన్నారు అనుకోండి. ఇలాంటివన్నీ జరుగుతాయి. సో అట్లాంటి నమ్మకాలు పడకండి. అది జరిగేది ఇప్పుడు ఎవరికంటే కర్కాటక రాశికి జరుగుతుంది, అట్లాగే మేషరాశి కూడా జరుగుతుంది. మేకరాశికి ఇప్పుడు ఏలినాటి శని ఉంది. సో వాళ్ళకి నెత్తి మీద శని ఉన్నాడు. ఇప్పుడు మేషరాశి వారికి ఏలినాటి శని మంచిగా ప్రారంభమయ్యాడు, నెత్తి మీద శని ఉంటాడు. ఫ్రెండ్స్ శత్రువులు అయిపోతారు. ఎవరైతే మనకి హెల్ప్ చేస్తారో ఇంకా హెల్ప్ చేసేవాళ్ళు ఇంకా జీవితంలో హెల్ప్ చేయనంటారు, దూరం అయిపోతారు వాళ్ళు మేషరాశి వాళ్ళకి. సో మిత్రులు శత్రువులు అవుతారు, శత్రువులు మిత్రులు అయినట్టుగా నటిస్తారు, మళ్ళీ మొత్తం దోసుకుంటారు. సో ఇప్పుడు నిల్ అయ్యేది ఎవరికి అని అంటే మేషరాశి వారికి ఇట్స్ నిల్లింగ్ టైం. ఈ సంవత్సరం లోయెస్ట్గా ఎవరికి ఉంది అని అంటే మేషరాశి వాళ్ళకి. మొత్తం పోగొట్టుకుంటారు, అన్నీ పోగొట్టుకొని రోడ్డు మీదకి వస్తారు చూడండి. అది కూడా తలబిరుసుతనంతో వెళ్తారు. అదే మంచితనానికి వెళ్ళి బాగా ఉండి కామ్ మైండ్గా వింటే అదేం కాదు. కానీ
ఆయ్ నేనే నేనే గొప్ప నన్నంటావా అని అనేవాడికి మాత్రం మంచిగా అదే తల మీద శని అంటే అదే నెత్తి మీద శని ఉంటే మంచి వినిపిడు. ఒక మంచి ఫ్రెండ్ వచ్చి చెప్తాడు, 2 చెంపదెబ్బలు వేసి మరీ చెప్తాడు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఆలోచిస్తుంది రాంగ్ అని చెప్పినా సరే నువ్వే రాంగ్ రా, నేను కోటీశ్వరుని అయినాక నా ఇంటి ముందు వచ్చి కూర్చొని నువ్వే అడుక్కుంటావు అంటాడు. వాడింటి ముందే వీడు అడుక్కుంటాడు. అది జరుగుతుంది. సో కుంభరాశి తర్వాత కుంభరాశి వాళ్ళకు కూడా ఏంటంటే, కుంభరాశి వాళ్ళు భార్యాభర్తలు ఈ రాబోయేటువంటి ఒక నెల రోజుల పాటు ఈ గ్రహణం నుంచి నెల రోజుల పాటు సైలెంట్గా ఉండండి. మౌనేన కలహం నాస్తి. గొడవలు ఇష్యూస్ మూడో వ్యక్తి గురించి గొడవ పెట్టుకోకండి. నీ గురించి నీ హస్బెండ్ గురించి కావాలంటే ఎంతైనా గొడవ పెట్టుకోరు. మూడో వ్యక్తి గురించి గొడవ పెట్టుకోకండి. వాస్తవంగా భార్యాభర్తల మధ్యన పెద్ద గొడవ వచ్చేది మూడో వ్యక్తి వల్లనే వస్తుంది పెద్ద గొడవ. ఓకే, ఆ మూడో వ్యక్తిని ఎవరిని ఇన్వాల్వ్ చేయకండి. మూడో వ్యక్తి వల్ల గొడవ పెట్టుకోకండి. మీ వాళ్ళు అంటావా, మా వాళ్ళ, మీ వాళ్ళు మా వాళ్ళు, ఈ జాలి ఇది మెయిన్ రీజన్ ఉంటుంది అనమాట. అది రాకుండా చూసుకోండి. ఎందుకోసమంటే భార్యాభర్తల మధ్యన ప్రేమికుల మధ్యన కలహం వచ్చే అవకాశం ఉంటుంది. అది కుంభరాశి వాళ్ళకి. సింహరాశి కూడా వర్తిస్తుంది. తర్వాత ధనుస్సు రాశి. ధనుస్సు రాశికి ఈ గ్రహణము భాగ్యస్థానంలో జరుగుతుంది. ధనుస్సు రాశి వాళ్ళకు ఒక లక్ ఉంటుంది ఈ గ్రహణం వల్ల. అది ఏమిటంటే కనుక వీళ్ళకి విదేశీ యోగం కలిసి వస్తుంది. ఇప్పుడు ఏమైనా విదేశాలకు వెళ్ళాలి, H1B వీసాలు ఏమైనా అప్లై చేసుకోవాలన్నా కెనడా కానీ ఆస్ట్రేలియా ఎక్కడికి సంపాదించుకుందామని అనుకున్నా విదేశాలకు వెళ్ళడానికి ధనుసు రాశికి బాగుంది. ఇది ఈ గ్రహణ ప్రభావం చేత. తర్వాత ఇంకెట్లా రాశి ఫలాలు నేను పరాభవనామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు చెప్తాను, అప్పుడు కందాయ ఫలాలు చెప్తాను, అన్నీ చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇదేమైపోయిందనంటే ఉగాది రోజు వినాశ రాశి ఫలాలు ఉగాది ముందుకే వస్తున్నాయి. సో వీళ్ళు మమ్మల్ని వదలట్లేదు, చెప్పండి అని అంటున్నారు. సో చంద్రగ్రహణం అయిన తర్వాత చెప్తాను. ఉగాదికి ఒక వారం రోజుల ముందు అయితే నా వీడియో రిలీజ్ అవుతుంది, అందరూ చూసుకోండి. కానీ పద్ధతి ప్రకారంగా మళ్ళీ ఉగాది రోజు కూడా ఉగాది పంచాంగం వినండి, చెప్తాను. ఉగాది రాశి ఫలాలు చెప్తాను, కందాయ ఫలితాలు చెప్తాను, ఫాలో అవ్వండి. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. చంద్రగ్రహణం గురించి పూర్తి వివరణ, ఏ రాసుల వారి మీద ఎలాంటి ప్రభావం, పరిహారాలు అన్నీ కూడా వివరించినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే.